పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్గా చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న తండ్రి ఆనంద్పై కుమారుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న కుమారుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తండ్రిని హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సొంత అత్తపైన నిందితుడు దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన నిందితుడు స్వయంగా 108కు ఫోన్ చేసి ఘటన గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మంజునాథ్ అందిస్తారు. మంజునాథ్, ఘటనకు అసలు కారణం ఏంటి? ఆస్తి వివాదమేనా లేదా మరేదైనా కారణం ఉందా? డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం క్షీర సముద్రానికి చెందిన ఆనంద్ కు అదే మండలానికి చెందిన మీనాతో గత 24 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక పెద్ద కొడుకు పేరు జ్యోతిష్ కాగా రెండవ కొడుకు పేరు తరుణ్. వీళ్ళు గత 10 సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్త నిత్యం తాగి వచ్చేసి కుటుంబ భారాన్ని మోయకుండా ఉన్నాడని చెప్పేసి కారణంతోనే తన భర్త నుంచి విడిపోయినట్లు భార్య మీనా అయితే చెప్తోంది. నిన్నటి దినం జ్యోతిష్ తన తల్లి వద్ద ఉండేసి రాత్రి 8 గంటల వరకు కూడా తల్లితో పాటు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత తను బయటకు వెళ్ళొస్తానని చెప్పేసి తల్లికి చెప్పి వెళ్ళాడు. అయితే రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తట్టడంతో తల్లి జ్యోతిష్ ఏం జరిగిందని విచారించగా తాను తన తండ్రిని చంపేస్తానని చెప్పేసి చెప్పడంతో ఆమె ఒకసారిగా షాక్ అయింది. ఎందుకు ఏ విధంగా చేశామంటే తన తండ్రి ఆస్తి విషయం కానీ డబ్బు విషయం కానీ మనల్ని మోసం చేస్తాడనే కోపంతోనే అతను హత్య చేసినట్లు తల్లి చెప్తోంది. రైట్ మంజునాథ్, దాడి సమయంలో మేనత్త కూడా అడ్డొచ్చినట్టు తెలుస్తోంది. ఆమె పైన కూడా గాయం జరిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తన పరిస్థితి ఎలా ఉంది? అయితే ఆ చనిపోయిన మృతుడు ఆనంద్ స్థానికంగా వ్యవసాయ పని చేసుకుంటూ అలాగే లారీలో క్లీనర్ పనికి వెళ్తుండేవాడు. క్లీనర్ పనికి వెళ్తే వ్యవసాయం కూడా చేస్తున్నట్టు కొంత వ్యవసాయ భూమి అయితే ఉంది. అతను తన చెల్లెలైన ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డారో ఆయన చెల్లెలు ఇద్దరు కలిసి ఇంట్లో అయితే ఉంటున్నారు. ఆమెను తండ్రిని చంపబోతున్న సమయంలో ఆమె మేనత్త అడ్డు రావడంతో అక్కడే ఉన్న కత్తితో ఆమె నుదుటి పైన తీవ్రంగా గాయపరిచాడు. అయితే ఆమె గట్టిగా కేకలు వేయడంతో అప్పటికే తండ్రిని మెటుకుల పైన చంపేసి పడవేయడంతో ఇరుగు పొరుగు వారు వస్తారనే భయంతోనే జ్యోతిష్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది. అనంతరం స్థానికులు గుర్తించి ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్స తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది. మంజునాథ్, నిందితుడే స్వయంగా 108కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? నిందితుడు తన తండ్రి చనిపోయిన తర్వాత గాయపడిన అత్త ఉందని చెప్పేసి 108కి ఫోన్ చేశారు. తర్వాత తన తల్లికి విషయం చెప్పడంతో తన తల్లి మీనా ఎవరైతే ఆనంద్ భార్య అయితే ఎవరైతే ఉన్నారో ఆమె పోలీసులకు ఫోన్ చేసి తన కుమారుని పోలీసులకు అప్పగించి ఈ విధంగా తన భర్తను చంపేశారని చెప్పేసి అప్పగించినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ విషయమై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడా? ప్రస్తుతం నిందితుడు అయితే పోలీసుల అదుపులోనే ఉన్నారు. అసలు గొడవ జరగడానికి గల కారణం ఏమిటి, తండ్రిని ఏ విధంగా చంపాడు, ఎందుకు తండ్రి పైన అంత కక్షగా చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలేంటి అనే ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు సాగిస్తున్నారు. ఆనంద్ భార్య మీనా అయితే గత 10 సంవత్సరాల నుండి చిత్తూరులో కాపురం ఉంటూ బిడ్డలను పోషించుకుంటూ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. రైట్ మంజునాథ్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఆస్తి కోసం కన్న తండ్రినే కడతీర్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం మత్తులో జరిగిన ఈ దారుణంలో తండ్రి ప్రాణాలు కోల్పోగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మేనత్త కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అసలు హత్యకు దారితీసిన కారణాలు, ఆస్తి వివాదం ఎంతవరకు కారణమన్న అంశాలపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. క్షీరసముద్రం గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటాను నేను పెద్దగా. మా గ్రామంలో రాత్రి ఇప్పుడు చనిపోయిన ఆయన అబ్బాయి వచ్చి మందు ఏదో అతను తీసుకొని వచ్చి తరచూ వాళ్ళకి మామూలుగా గొడవలు, అబ్బాయి కొడుకు ఎప్పుడు గొడవలు. ఎందువల్ల గొడవలు అంటే ఈ చనిపోయిన భార్య వచ్చి దాదాపు ఒక 10-15 సంవత్సరాలుగా అతని దగ్గర లేదు, వెళ్ళిపోయినారు. ఆయనకు వచ్చి 2 పిల్లోళ్ళు.
ఆ పిల్లోళ్ళు ప్లస్ ఆమె వాళ్ళు ముగ్గురు చిత్తూరులోనే అక్కడక్కడ ఎవరో వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ అమ్మగారి ఊర్లో కాపురం ఉన్నారు. ఇతను వచ్చి మందు తాగినప్పుడంతా ఈ చనిపోయిన ఆయన వచ్చి వాడిని ఏదో బెదిరిస్తాడు. నా కొడుకులాలో మీరు మీ అమ్మ దగ్గర ఉన్నారు, మీ అమ్మ అటు పోయింది ఎట్టు పోయింది, మీరు ఆ విధంగా ఉండకూడదు, మీరు మా ఇంటికి వచ్చేయండి అని వీడు పిలిస్తే వాళ్ళు ఆ పిల్లలు ఇక్కడికి రావపడినారు. వాళ్ళు రావపడినప్పుడు ఇతనికి కొంచెం మనసు విరక్తి చెందింది. విరక్తి చెందినప్పుడు వీడు ఇతను మందు తాగుతాడు, అతను ఆ అబ్బాయి మందు తాగుతాడు. కాబట్టి విరక్తి చెందినప్పుడంతా వీడు వాడిని కొడుకుని నరికేస్తా చంపేస్తా అనేసి ఏదో బెదిరిస్తాడు. ఎప్పుడు ఈ మధ్య 10 రోజులప్పుడు నేను మనుషులు పిలుచుకొచ్చి నేను చిత్తూరు బస్ స్టాండ్లో చంపేస్తానని చెప్పాడట. ఎవరు ఇప్పుడు చంపేసిన అతను చెప్తాడు ఆ విషయం. అందువల్ల నేను ఇంకా అతను అడుకొడుకు ఎప్పుడు చూసినా ఫోన్లో నేను రాత్రిలో 10 గంటలైనా 12 గంటలైనా చంపేస్తానన్నమాట ఎప్పుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఇంకా నాకు విరక్తి చెంది ఇంక మనం అతను చంపేస్తే కానీ లేదంటే మనం చంపేస్తాడనేసి నేను వచ్చి రాత్రి 11 గంటలకు 12 గంటల ప్రాంతంలో వచ్చాను. వచ్చి మా నాయనతో గొడవ పడినాము. ఒకరినొకరు తోసుకొని చేసేటప్పుడు అక్కడనే ఒక బరిసి ఉన్నింది. వాళ్ళ నాయన పెట్టుకున్నాడు, పక్కన పెట్టుకుని పనుకొని ఉన్నాడు. దాన్ని తీసి అతన్ని నేను 4-5 తావులు పొడిచేసి, మా అత్త కూడా ఆయనతో కూడా ఉండింది కాబట్టి ఆమె అడ్డు వచ్చింది కాబట్టి ఆమెను కూడా 2 దెబ్బలు కొట్టి ఆమె కూడా రక్తగాయాలు చేసి మళ్ళీ నేను నా పాటికి నేను బండి ఎత్తుకుని ఆమె వెళ్ళిపోయి నేరుగా మా అమ్మ ఇంటికి పోయినాను. అమ్మ వచ్చి ఏం రా యాడికి పోయినామని అడిగితే లేదమ్మా నేను 2 మర్డర్ చేసి వచ్చేసినాను.